అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు మేము అధికారాన్ని రీటైన్ చేసుకోవాలనుకుంటారు. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అధికారంలోకి రావాలనుకుంటారు. అధికారంలోకి ఎవరు ఉండాలి, ఎవరిని తీసుకురావాలని అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కృష్ణ కాదు. విజయసాయి రెడ్డి గారు, మీరు గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. తర్వాత అది హత్య కేసుని విచారణ జరుగుతుంది. ఎప్పుడు అబద్ధాలనే చెప్పననే మీరు దేవుడి మీద ప్రమాణ పూర్తిగా వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారా, లేదు ఆయనది వేరే కారణంతో ఆ హత్య జరిగిందా? ఆ రోజు ఉదయం ఆయన మరణించినటువంటి రోజు మీలాంటి విలేకరు ఎవరో ఫస్ట్ టైం నిద్ర లేయంగానే నాకు ఫోన్ వచ్చింది. నేను ఏ ఫోన్ కాల్ అయినా ఎత్తుకుంటా, అన్నోన్ కాల్ అయినా. నిన్నటి నుంచి ఫోన్ ఆపేశా, కృష్ణ గొడవ పడలేక. ఎవరో ఫోన్ చేసి అడిగితే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంది, గుండెపోటు ఏంది, ఆయన సన్నగా చాలా హెల్తీగా ఉంటారే అని ఇమ్మీడియట్గా పులివెందులకి ఫోన్ చేసి అడిగాను నేను అవినాష్ రెడ్డి గారిని. అవినాష్, ఏం జరిగింది, ఇక్కడ విలేకరులు అడుగుతా ఉన్నారు ఏంది అని. నాకు ఆ పక్కన ఉండేటటువంటి వ్యక్తి ఎవరో గుండెపోటు అని చెప్పారు. అదే నేను విలేకరులకు చెప్పాను. చెప్పారు మొత్తం మీద ఆ ఫోన్ అప్పుడు అందరూ కూడా బిజీగా ఉంటారు. మొత్తం మీద నేను ఫోన్ చేసినటువంటి మాట వాస్తవం. ఆ ఫోన్లో నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్నే నేను విలేకరులతో షేర్ చేసుకున్నానే కానీ నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం. ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం, పక్కన ఎవరికో. ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం. అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పినటువంటి మాట వాస్తవం. అవినాష్ రెడ్డితో నిర్ధారించుకోలేదు. అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడు. ఆ విషయం నాకు తెలుస్తూ ఉంది, మీకు తెలుసు. నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడని అంటే అక్కడే ఉంటాడు. మీరేదో దర్యాప్తు చేసినట్టో లేకుంటే పోలీస్ క్వశ్చన్ లాగా మీరు చేయడం అనేటటువంటిది కాదు. కానీ మీరు ఒక విలేకరుగానే మీరు ప్రవర్తిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నేను 2014 నుంచి మిమ్మల్ని చూస్తున్నా, మీరు ఒంటరిగా అటు రాజ్యసభలో కావచ్చు, పార్లమెంటు అవుట్ సైడ్ కావచ్చు, పార్టీ కోసం ఎంతో చేశారు కదా. అప్పుడు ఎప్పుడు కూడా అధికారం లేదు, ఎన్నడూ కూడా మీరు అన్ని కార్యక్రమాలు నిర్వహించరు వితౌట్ అధికారం లేనప్పుడు కూడా. కానీ ఇవాళ ఎందుకు నేను నిర్వహించలేకపోతున్నా, నా ప్లేస్లో వేరే వాళ్ళు అయితే బాగుంటుందని ఇప్పుడు ఎందుకు కన్క్లూడెన్కి వచ్చారు ఇన్నేళ్ళ 9 ఏళ్ళ ప్రయాణంలో? ఇప్పుడే చెప్పాను కదా, అబద్ధాలు చెప్పలేనని. అబద్ధాలు చెప్పలేనప్పుడు తప్పుకోవాలి. అబద్ధాలు చెప్పలేకపోతే నిజాలు దాచిపెట్టచ్చు సార్. అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి నన్ను శిక్షిస్తారు. నీలాంటి వాళ్ళు అసందర్భమైనటువంటి ప్రశ్నలు వేస్తే అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అవసరం ఏర్పడినప్పుడు అబద్ధాలు చెప్తే దేవుడు శిక్షిస్తాడు. కృష్ణ చెప్పాడు కాబట్టి చెప్పాల్సి సార్. మీరు ఇంతవరకు ఎన్నిసార్లు వెంకటేశ్వర స్వామిని కానీ దేవుడిని కానీ తలుచుకోలేదు, ఈసారి తలుచుకుంటున్నారు? ఎప్పుడు కూడా నేను దేవుడిని తలుచుకుంటాను. లాస్ట్ ఈడీలో చెప్పండి, నేను ఒక్కటే చెప్పా, కేవీ రావుని తిరుమలకి రమ్మని చెప్పండి. వెంకటేశ్వర స్వామి ముందు నేను నిలబడతా, కేవీ రావుని నిలబెడమండి. ఆయన నా మీద చేసినటువంటి ఆరోపణలు కరెక్ట్ అని ఆ దేవుడి ముందు చెప్పమని చెప్పండి. నేను కూడా ప్రమాణం చేసి చెప్తాను దేవుడు నేను చేయలేదనని. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఆ దేవుడు శిక్షిస్తాడని నేను చెప్పాను. గతంలో చాలాసార్లు కూడా ఇటువంటి సందర్భాలు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను. అందుకే మీకు సగం తెలిసి సగం తెలియని ప్రశ్నలు అడగొద్దు. మీరు ఏదైనా అడిగే ముందు అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకున్న తర్వాత మీరు ప్రశ్న అడగదు. మా డాటర్ నా కూతుర్ని ఒక వ్యాపారంలో ఉండేటటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఇచ్చాను. ఆమెకి మ్యారేజ్ అయిన తర్వాత ఏ విషయంలో వాళ్ళ విషయాల్లో దేంట్లో కూడా నేను జోక్యం చేసుకోలేదు. ఎప్పుడైనా నేను పోతే వాళ్ళు కాఫీ ఇస్తారు, లేకుండా ఉంటే నా కూతురు మనవడు మనవరాలు మా ఇంటికి వస్తే హ్యాపీగా ఆ మూమెంట్ షేర్ చేసుకుంటామే. కానీ ఆమె రాజకీయాల్లో ఎంటర్ కావాలన్నా లేదు వ్యాపార రంగంలో స్థిరపడాలన్నా అన్నటువంటిది ఆ కుటుంబానికి సంబంధించినటువంటి విషయం, కానీ నేను నిర్ణయించేటటువంటి అంశం కాదు.
థ్యాంక్ యూ. కాకినాడ సీపోర్ట్ వాటాలు వెనక్కి ఇచ్చారని వార్తలు వస్తున్నాయి, అది ఎంతవరకు? మీరు 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 ఒక పని చేయండి. మీరు ఒక పని చేయండి, కాకినాడ సీపోర్ట్స్ గురించి కేవీ రావుని అడగండి, శరత్ చంద్రారెడ్డిని అడగండి, లేకుంటే విక్రాంత్ రెడ్డిని అడగండి. సాయిరెడ్డిని అడిగితే ఈ విషయంగా నేను చెప్పా, అబద్ధాలు చెప్పను అని. నేను నిజం చెప్తున్నాను, దాని గురించి నాకు తెలియదు.